నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది గంగా. నేను మిమ్మల్ని నా భార్య అనుకుని పొరపాటు పడ్డాను. మీకు వీలైతే దయచేసి నన్ను క్షమించండి. సాగర్ గారు, నేను మీతో కూడా తప్పుగా ప్రవర్తించాను. మీ మాటలు నేను నమ్మనే లేదు. మీరు కూడా నన్ను క్షమించండి సాగర్ గారు. తను మీ ధర్మపత్ని గంగా. వెళ్ళండి సాగర్ గారు. మీ గంగను మీతో పాటు తీసుకెళ్ళండి. గంగా, గంగా పద. చూడిప్పుడు శివ కూడా నువ్వు నాతో పాటే రావచ్చని చెప్పేశారు. పద గంగా, మన ఇంటికి వెళ్దాం పద. ఇప్పుడు నీకు నా కొడుకుతో ఇంకా ఏం పనుంది? నీ భర్తతో కలిసి వెళ్ళిపో. నా కొడుకుని అలాగే నా కుటుంబాన్ని ఊరందరి ముందు అవమానించేశావు కదా. శివని అపరాధిగా నిలబెట్టావు. ఇప్పుడు నీకు ఇంకా ఏం కావాలి గంగా? ఒప్పుకుంటాను, నా కొడుకు వల్ల మఠాధ్యక్షుడి వల్ల చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. ఇక అపరాధానికి మఠాధ్యక్షుడు ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఇదే కదా మీరు కోరుకుంటున్నారు? అవునవును, తప్పకుండా ప్రాయశ్చిత్తం చేయాల్సిందే. మీరు ఏం చేస్తున్నారు గంగా? మఠాధ్యక్షులు గారిని న్యాయం అడగడానికి వచ్చాను. చెప్పండి, ఈరోజు మీరు నాకు న్యాయం చేస్తారా? సమాజంలో అందరికీ న్యాయం చేస్తారుగా. ఈరోజు నాకు న్యాయం చేయండి, కానీ ఒక భర్తగా న్యాయం చేయకండి. ఒక మఠాధ్యక్షుడిగా న్యాయం చేయండి. చూడండి గంగా, మీ జీవితం సాగర్తో ముడిపడి ఉంది. విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు నాకు కాదు, సాగర్కి ధర్మపత్ని. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు? అసలు నేను ఎవరితో ఉండాలనేది, ఎవరితో వెళ్ళాలనేది అది నిర్ణయించడానికి మీరెవరు అసలు? నేనేవి తోలు బొమ్మను కాదు. నా జీవితం అనే తాడుని మీ చేతుల్లోకి తీసుకొని నన్ను ఆడించడానికి. నేనేమి బొమ్మను కూడా కాదు, మీకు ఇష్టం వచ్చినప్పుడు మీ దగ్గర పెట్టుకొని అవసరం లేదన్నప్పుడు పారేయడానికి. ఇంతవరకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, గ్రామంలో ప్రతి ఒక్కరూ నేను మీ భార్యనని అనుకుంటున్నారు. మీరు కూడా చాలా సార్లు చెప్పారు, మఠాధ్యక్షుడి భార్య ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే అసలు బాగుండదు అని. కానీ ఈరోజు మీరు మీ భార్యని మీ చేతులతో మరొకరికి అప్పగిస్తున్నారా? బనారస్కెళ్ళి కొన్ని ఫోటోలు తీసుకొచ్చారు. అలాగే నాకు చెప్పేశారు, గంగా నువ్వు సాగర్కి భార్యవి, తనతో పాటు వెళ్ళు అని. బాగుంది. ఇంకొకరితో ఉన్న తర్వాత కూడా నువ్వు నన్ను స్వీకరిస్తావా? మహాత్ముడు అనిపించుకుంటున్నావా?
అలాగే శివ, నువ్వేమో నీ భార్యను మరొకరికి అప్పగించి నువ్వు కూడా మహాత్ముడు అయిపోతావా? కానీ నన్నెవరైనా అడిగారా నేనేం కోరుకుంటున్నానని? మహాత్ములు అనిపించుకునే ప్రయత్నంలో ఎవరు నా గురించి ఆలోచించలేదు. కానీ ఒక విషయం వినండి, నాకు మాత్రం మహాత్మురాలు కావాలని ఆశగా లేదు. నేను ఒక మామూలు మనిషిని, అలాగే మామూలుగా ఉండాలని అనుకుంటున్నాను. అసలు నా జీవితం గురించి నిర్ణయించడానికి మీరిద్దరు ఎవరు? నేనేం చేయాలి, ఏం చేయకూడదని ఈ విషయం గురించి నిర్ణయం ఆ భగవంతుడు తీసుకోవాలి, లేదంటే నేనే నిర్ణయించుకోవాలి. మూడో వ్యక్తి మధ్యలోకి రావాల్సిన అవసరం లేదు. గంగా చూడు, నేను చెప్పేది విను. గంగా, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యొద్దు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. గంగా, నేను న్యాయం చేయాలని మీరు కోరుకుంటున్నారు. సరే, ఈరోజు నేను న్యాయం చేస్తాను. గంగ తన సాగరతో పాటు ఉండటమే నాకు తెలిసిన న్యాయం. మీరు అనుకుంటూ ఉంటారు నాకు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సులభంగా ఉంటుందని. లేదు, ఎందుకంటే నాకు అసలు తెలియనే లేదు నేను మిమ్మల్ని ఎప్పుడు ఇష్టపట్టు మొదలుపెట్టానని. మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టానని. కానీ నిజం బయటపడిన తర్వాత నన్ను నేను దృఢంగా మార్చుకున్నాను. నేనసలు మరొకరి భార్యను ప్రేమించి పాపాన్ని ఎలా చెయ్యగలననుకున్నావు? పార్వతి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరితనం నాకు జీవితంలో తోడుగా మారిపోయింది. కాని తర్వాత మీరొచ్చారు. ఒక చల్లగాలిలాగా వచ్చారు మీరు. నేను ఎంతగానో ప్రయత్నం చేశాను, కానీ నన్ను నేను సంభాళించుకోలేకపోయాను. అలాగే నేను మిమ్మల్ని ఎప్పుడు చూడండి గంగా, ఈరోజు మీకు మీ గతం గుర్తులేదు, కానీ మనం నిజాన్ని మర్చిపోలేం కదా. ఈరోజు మీ మనసు చెప్పింది వింటూ మనం నిజాన్ని మర్చిపోయి నేను మిమ్మల్ని నా భార్యగా ఇక్కడే ఉండమని ఆపగలను. కానీ ఆ తర్వాత నాకు నేను సమాధానం చెప్పుకోలేను గంగా. ఈరోజు కాకపోతే రేపైనా పోయిన మీ జ్ఞాపక శక్తి మళ్ళీ మీకు తిరిగి రావచ్చు. తప్పకుండా వస్తుంది కూడా. అప్పుడు మీరే నన్ను ప్రశ్నించడం మొదలు పెడతారు. ఒక మఠాధ్యక్షుడు అయ్యుండి కూడా నేను మీకు ఇంత అన్యాయం ఎందుకు చేశానని అడుగుతారు. అప్పుడు నేను మీకు ఏమని జవాబు చెప్తాను గంగా? అప్పుడు నాకు ఇంకే దారి మిగలదేవో గంగా. కానీ ఈరోజు నా దగ్గర ఒక దారి ఉంది, న్యాయం చేసే దారి. ఆ దారి ఏంటంటే మిమ్మల్ని సాగర్తో పాటు పంపించాల్సిందే అని. అలాగే నన్ను ఈ పాపం నుండి విముక్తిని చేయండి. చూడండి, నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. తెలుసో తెలియకో నేను మిమ్మల్ని చాలా అవమానించాను. కానీ ఇక మీరు మీ భర్తతో వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ రేపు మీకు గడిచిపోయిన మీ గతం గుర్తొచ్చిందే అంటే అప్పుడు బహుశా మీరు నన్ను కూడా మర్చిపోవచ్చు. అందుకే గంగా నేను మీకు చెప్తున్నాను, మీరు సాగర్ గారితో పాటు వెళ్ళండి. నాకు తెలుసు మీరు సాగర్తో చాలా సంతోషంగా ఉంటారు.
నువ్వు చెప్పింది కరెక్టే అవ్వచ్చు శివ, కానీ నేను కూడా తప్పుగా చెప్పలేదు కదా. తప్పంతా నా తలరాతది. నాకు అసలు ఏమీ గుర్తులేదు. నీ సంతోషం కోసం నేనిప్పుడు నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ నాకు భయంగా ఉంది శివ. నేనేవి తప్పు చేయడం లేదు కదా. నాకేమీ గుర్తులేదు. నేను ఇంకొకరితో ఎలా వెళ్ళాలి? ఇంకొకరితో ఎలా వెళ్ళగలను? మీ మీద మీకు చాలా నమ్మకం ఉంది కదా. నేను ఇది చేస్తాను, నేను అది చేస్తానన్నావు. ఎంత పెద్ద గొడవ జరిగింది కానీ ఫలితం శూన్యం అయిపోయింది తెలుసా. పెద్ద పెద్ద ప్లాన్లు వేయడం వల్ల ఏమీ జరగదమ్మా. తుపాకీ తీసుకొని శివలేక గంగ ఇద్దరిలో ఎవరో ఒకరిని చంపేయి. అప్పుడు ఒకటే దెబ్బకి కథ అంతమైపోతుంది. ఆ తర్వాత చూడు, మఠాధ్యక్షుడు కాకుండా నన్ను ఏ ఒక్కరూ కూడా అడ్డుకోలేరు. నాకు మరొక విషయం తెలిసింది. వీలునామా కేసులో రేపు తీర్పు రాబోతోంది. ఒకవేళ ఇప్పుడు ఆ తీర్పు శివకి తగ్గట్టుగా వస్తే అప్పుడు నేను చెప్పేది గుర్తుపెట్టుకో అమ్మా. నాకు ఎలా చెయ్యాలనిపిస్తే నేను అలాగే చేస్తాను. భగవంతుడు అందరికీ బుద్ధినిస్తాడు, కానీ నీకు మాత్రం అది ఇవ్వడం మర్చిపోయినట్టున్నాడురా. అందుకని ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. అరే, ఆట ఆడుతున్నప్పుడు ఎత్తుకి పై ఎత్తు కోసం ఎదురు చూడాలి. గంగా అనే ఆ శనీశ్వరం మన ఇంటి నుండి, మన జీవితాల నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది. ఇక ఆ తరువాత శివ ఒంటరివాడైపోతాడు. ఏ పని చెయ్యలేకుండా అయిపోతాడు. మంచి చెళ్ల గురించి నిర్ణయం తీసుకునే బలం కూడా లేకుండా పోతుంది తనకి. నీకు అర్థమైందా లేదా? నేను ఆ శివని ద్వేషంతో చావగొట్టను ప్రతాప్. నేను తనని గంగ వెళ్ళిపోయిన తరువాత ప్రేమ ఇంకా సానుభూతి అనే ఆయుధంతో చంపుతాను. ఆ తరువాత మన దారికి ఎలాంటి అడ్డు లేకుండా పోతుంది. అప్పుడు నువ్వే అవుతావు మన ఊరికి మఠాధ్యక్షుడివి. నీకు అర్థమైందా? తాకిన ఈ వనం పూలు తొడిగేనా, మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా, చిరునవ్వులు ఇక ఈ పెదవులకి జ్ఞాపకమై మిగిలేనా, కలజారిన ఈ కను పాపలకి నలువైపుల నలుపేనా, ఏమో తాకిన ఈ వనం పూలు తొడిగేనా, మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా. పూలను తెచ్చి అతికించలేను గాని, చైత్రం నేనై వచ్చి నా తప్పు దిద్దుకొని, చిగురాశలు రాలిన కొమ్మ చినబోకమ్మా, పచ్చదనం నీలో ఇంకా
ఈరోజు మీరు నిరూపించారు. ఈ 7 ప్రమాణాలను మీరు కేవలం మాట వరుసకే చెప్పలేదు. నిజానికి ఆ ప్రమాణాలు నిలబెట్టుకోవడం, అలాగే పూర్తి చేయడం మీరు మీ కర్తవ్యం అనుకుంటున్నారు. తొడిగేనా మూగవోయిన జీవితం మళ్ళీ పలికేనా. చూసారా, ఇప్పుడు నా భార్య కూడా నాకు తోడుగా నిలబడింది. మిమ్మల్ని వెళ్ళనివ్వకూడదని తను కూడా అంటోంది. సాగర్ గారు, మీరు నా భార్య చేసిన పాయసం తిని చూడండి, అన్నీ మర్చిపోతారు మీరు. ఇంత రుచికరమైన పాయసం మీరు ఎప్పుడు తిని ఉండరేమో. నా పేరు ఇంకా నా మోహం మీ భార్యలాగే ఉండొచ్చేమో, కానీ నేను మీ గంగన్ మాత్రం కాను. నేను శివ భార్య గంగన్. ఈ మంగళసూత్రం ఇది కేవలం నగ కాదు, ఇది నాకు నీ మీద ఉన్న ప్రేమకి గుర్తు సాగర్. ఈరోజు ఎందుకో నాకు ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఎందుకో తెలియదు, కానీ నా శరీరంలో ఒక భాగాన్ని నా నుండి వేరు చేసినట్టు అనిపిస్తోంది నాకు. సాగర్ గారు, మీరా? మీరు ఇక్కడేం చేస్తున్నారు? నేను మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. గంగన్ నాకు అప్పగించడానికి మీకు ఎంత బాధ కలుగుతుందో అది నేను ఊహించగలను శివ. నా గంగ అంతే శివ. అరే సాగర్ గారు, మీరు అసలు ఏం చేస్తున్నారు? నేను మీ ఆశీర్వాదం తీసుకుంటున్నాను. ఎవరైనా ఇలా చేయాలంటే వాళ్ళకి చాలా పెద్ద మనసు ఉండాలి శివ. నిజం చెప్పాలంటే మీరు నా దృష్టిలో ఆ దేవుడి కంటే ఎక్కువైపోయారు. నన్ను దేవుణ్ణి చేయకండి. నన్ను ఒక మామూలు మనిషిగానే ఉండనివ్వండి. దేవుడు అనుకోకుండా ఎలా ఉండను? మీ కళ్ళల్లో నేను గంగ మీద ప్రేమను చూశాను. అలాగే ఈ గంగని నా గంగ అని చెప్పడానికి ఎంత బాధపడ్డారో కూడా నేను గమనించాను. అయినా మీరు సంతోషంగా నా గంగ నాకు అప్పగించడానికి సిద్ధపడ్డారు. మరొక విషయం చెప్పనా? ఒకవేళ నేను మీ స్థానంలో ఉంటే ఇలా చేసుండకపోవచ్చు. సాగర్ తన గంగని శివకి ఎప్పటికీ ఇవ్వలేడు. కానీ శివ మాత్రం ఇంతగా ప్రేమించిన తర్వాత కూడా గంగని సాగర్కి అర్పించేశాడు. అది ఒక మామూలు మనిషికి సాధ్యం కాదు. నా వల్ల ఏదైనా తప్పులు జరుగుంటే దయచేసి నన్ను క్షమించండి శివ. అరే లేదు లేదు, కానీ ఈరోజు నేను మీ దగ్గర ఒక మాట తీసుకోవాలనుకుంటున్నాను. గంగని ఎప్పుడూ సంతోషంగా చూసుకోండి. మరొక విషయం, ఒకసారి గంగ మీకు దూరమైంది సాగర్ గారు. మరోసారి గంగని మీరు దూరం చేసుకోకండి. ఎందుకంటే మరొకసారి శివే దొరుకుతాడో లేదో ఎవరికి తెలుసు.
ఇప్పుడిప్పుడే జీవితం కాస్త దారిలో పడుతుందనుకున్నాను. బంధాల మధ్య చిక్కుముడులు తగ్గుతున్నాయనుకున్నాను. ఉన్నట్టుండి ఇదంతా జరిగింది. అసలెందుకు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. పెద్ద తుఫాన్ లాంటి ప్రమాదం ఏదో జరగబోతుందనిపిస్తోంది.